కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశంలో రాష్ట్రంలో 10 సంవత్సరాలు చాలా సంక్షేమం ఏర్పడ్డది. ప్రజల యొక్క ఎదుర్కొంటున్న దౌర్భాగ్యాన్ని ఈరోజు ప్రజలు అనుకూలంగా ప్రజల కోరికలు తీర్చే సమయం ఆసన్నమైంది. మొన్న నవంబర్ 30 తారీఖు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వం ఏలుతుంది. ఇప్పుడు కేంద్రంలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి. షెడ్యూల్ రాబోతుంది రేపు ఎల్లుండో 13వ తారీఖు. దానికి మహబూబాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా బలరాం నాయక్ గారిని ప్రకటించడం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల అదృష్టం. ఆయన చేసిన సేవలు 2009లో పార్లమెంట్ సభ్యునిగా ఉండి కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో చేసిన సేవలు చాలా ఉన్నాయి. ఈ మధ్యలో గెలిచిన 2 ఎంపీలు అసలు ఎంపీలు ఉన్నారా లేరా అనే జనానికి తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ వారికి అవకాశం వచ్చింది. వారు చేసిన సేవలు ఒకటి గుర్తుపెట్టండి, ఒకటి వినండి. ప్రతి బీదవాడు ట్రైన్ ఎక్కిపోవాలంటే ఈసర పాసులండి వచ్చినాయి. ఇక్కడ ఎవరైనా ఎక్కుంటే అది ఎక్కడైనా ఉన్నదో చూడండి. ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా దేని ఒక పద్ధతి ఆయన తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలు ఉన్నది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిండు. 100 కిలోమీటర్ల వరకు 200 కిలోమీటర్లకి బీదాబికి రైల్లో పోయే వాళ్ళు నెలకు ఒక 15 రూపాయలు 30 రూపాయలు కడితే అది ఇంప్లిమెంట్ చేసి ఆయనకు చేసినది ఒకటి ఆయనకు బాగా చాలా ప్రజలలో ఉన్నదని మళ్ళీ కూడా అట్లాంటి సేవలు చేసే అదృష్టం ఆయనకు వచ్చింది. మనం భారీ మెజార్టీతో కనుక పార్లమెంట్ సభ్యుని కనుక గెలిపిస్తే మనకి ఇక్కడ ఉమ్మడి జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ వరంగల్ జిల్లాకు వస్తే సీతక్క గారు, కొండా సురేఖ గారు, ఉమ్మడి జిల్లాలో వీళ్ళంతా మనకు 5 మంత్రులు ఉన్నారు. మన ప్రాంతాన్ని మనకు బలమైన చిరకాల కోరికే బయ్యారం ఇనపరాయి ఐరన్ ఫ్యాక్టరీ రావాలని అది కేంద్ర గవర్నమెంట్ వస్తేనే సాధ్యమైతే అనేది మనకు 10 సంవత్సరాలు తేలిపోయింది. ఈ ప్రాంతంలో బయ్యారం చెరువు అనేది అభివృద్ధి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో జరిగింది. దానికి అభివృద్ధి ఏమైనా జరిగితే ఈ 10 సంవత్సరాలు తట్టెడు మన్ను పోసిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పుడు మనం కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ గారిని గెలిపించుకున్నట్టయితే ఈ ప్రాంత ప్రజల యొక్క ఇబ్బందులు చాలా ఉన్నాయి, తీరుతాయి అనేది మీకు అందరికీ మనవి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఓటేసి ఈ ప్రాంత ప్రజల కోరికలు తీర్చుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మేధావులకి, పత్రికా మిత్రులకు అందరికీ దీనికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రకటించడాన్ని హర్షిస్తున్నాం. బలరాం నాయక్ గారు గత యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశాడు. ఈ నియోజకవర్గం పట్ల తనకి పూర్తి అవగాహన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల పూర్తి అవగాహన ఉంది. రాబోయే కాలంలో తనని గెలిపించుకోవడం వల్ల ఈ నియోజకవర్గ అభివృద్ధితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఉపయోగపడతాడని చెప్పి భావిస్తున్నాం. ఇవాళ బలరాం నాయక్ గారిని క్యాండిడేట్ గా ప్రకటించడం అనేటువంటిది రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓటర్ మహాశైలి కూడా ఇలాంటి కేంద్ర మంత్రి, కేంద్రంలో మంచి సంబంధాలుండి అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్నటువంటి బలరాం నాయక్ గారిని గెలిపించడం వల్ల ఈ నియోజకవర్గ అభివృద్ధి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బలరాం గారి గెలుపు కోసం మనం అందరం ఈ 4 రోజుల పాటు కష్టపడి పనిచేసి ఆయన్ని గెలిపించి పార్లమెంట్కి పంపించడం ద్వారా ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి తన వంతు కృషి చేయడం అనేటువంటి జరుగుతుంది. గత యూపీఏ ప్రభుత్వంలో కూడా తానే ఒక ప్రత్యేక జీవోని తీసుకొచ్చి బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి యూపీఏ మేనిఫెస్టోలో పెట్టడం అనేటువంటి జరిగింది. తెలంగాణ విభజన చట్టంలో పెట్టించడం అనేటువంటి జరిగింది. కాబట్టి కేంద్రంలో ఇండియా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. తిరిగి బయ్యారానికి మహర్దశ రాబోతుంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించడం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఈ పరిక బలరాం నాయక్ గారిని ఎంపిక చేయడం పట్ల బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. మరి రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రేపు అతిపెద్ద మెజార్టీతో బలరాం నాయక్ గారిని ఎంపీగా పార్లమెంటుకు పంపి రాబోయే రోజుల్లో ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడంలో మనందరం ముందుండి కలిసికట్టుగా రేపు రాబోయే ఎన్నికల్లో అందరం కూడా బలరాం నాయక్ సహకరించి భారీ మేర రావాల్సిన బాధ్యత మనమే ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఒక అవినీతికి
అవినీతి అంతమొందించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా దేశంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మతతత్వానికి ప్రతీకైనటువంటి బీజేపీ పార్టీ మోడీని గద్దెదించి రేపు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. కాబట్టి బలరాం నాయక్ గారిని మనందరం కూడా భారీ మేరని ఇవ్వాల్సిన బాధ్యత మండల పార్టీగా మనందరి మీద ఉన్నది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ ఎన్నో అభివృద్ధి గారికి దోచుకునేటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఎంపీగా మన బలరాం నాయక్ గారిని మనం ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని ఆయన ఏ సమస్య ఉన్నా అది ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి చేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనందరం కూడా సహకరించి మనం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ బలరాం నాయక్ గారికి ఒక టికెట్ చేసినట్టు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటారు. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరచంద్ర రెడ్డి గారికి, విలేజ్ నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.